విజయదశమి రోజున హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి రోజున ప్రధానమంత్రి గారికి చాలా ముఖ్యమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి సంస్థకి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయన అత్యంత అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఒక కాయిన్ రిలీజ్ చేసి దాంట్లో వాళ్ళు భారతమాత అనేటువంటి బొమ్మకి వాళ్ళు వందనం. ఈ వందనం అనేది నాకు తెలిసి భారతీయ పద్ధతి కాదు. మాకు నమస్కారం అనేటువంటి ఋగ్వేదంలో ఒక మంత్రానికి దేవత కూడా ఆశ్చర్యమైన విషయం చెప్తాను. నమస్కారం ఒక దేవత, చాలా ఆశ్చర్యపోతారు. దానం ఒక దేవత, చాలా మంది తెలియదు ఇలాంటి విశేషాలు. అటువంటిది నమస్కార ముద్రకి భిన్నమైనటువంటి ఈ ముద్ర, మీరు నల్ల టోపీలు అవన్నీ మీరు పెట్టుకోండి, మాకేం దాంతో తలనొప్పి లేదు. కానీ వారు ఏదో బొమ్మలని నేను అనుకున్నాను. స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు అది భారత మాత అని. ఎలా ప్రకటించారు నేను అడుగుతాను. ఎట్లా ప్రకటిస్తారు? మీకున్న అథారిటీ ఏమిటి ఆవిడ భారత మాతని చెప్పడానికి? భారత మాత అంటే భారతదేశపు జెండా ఉండాలి. ఏ రాజ్యాంగం అయితే భారతదేశపు జెండాని 3 రంగుల జెండాను ఆమోదించిందో దాని మీద ప్రమాణ స్వీకారం చేసి మీరు వచ్చారు. ఇప్పుడు సింహం బొమ్మ ఉన్నటువంటి ఒక హిందూ దేవత ముద్రలో ఉన్నటువంటి ఒక ఆమె చిత్రాన్ని ప్రకటించి దాన్ని భారత మాతని ప్రధాని స్వయంగా చెప్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరం అని చెప్తున్నాను నేను. ఫస్ట్ విత్డ్రా దట్ కాయిన్. మీరు ఆ మాట చెప్పినందుకు ఉపసంహరించుకోండి, మేము అంగీకరించింది. ఎందుకంటే భారత మాత అయితే కనుక భారత మాత చేతిలో 3 రంగుల జెండా ఉండాలి. భారత మాత చేతిలో మీ సంస్థ యొక్క జెండా భగవద్ధ్వజం అనేది పెట్టి ఆవిడ భారత మాతను మీరు దబాయిస్తుంటే 20 కోట్ల మంది ముస్లింల్ని, ఇంకో 3-4 కోట్ల మంది వేరే మతస్థుల్ని, అటు ఇటుగా 25-30 కోట్ల మంది భారతీయుల్ని మెడబెట్టి నెట్టినట్టుగా పరాయకరణ చేసినట్టుగా భావిస్తున్నారు. మీకు సంబంధం లేదు ఈ దేశం అని. ప్రధానమంత్రి గారు ఎవరైనా ఎన్నికైతే రేపు పొద్దున్న మజ్లిస్ తరఫున మరెవరి తరఫున ఎన్నికైనప్పుడు వాళ్ళ గుర్తుని చూపించి ఇదే భారతదేశం అని చెప్తారా? జమాతా ఇస్లామీ తరఫున వచ్చిన వాళ్ళు ఇదే మా గుర్తు అని చెప్తారా? లేకపోతే మరొక పార్టీ తరఫున వచ్చిన వాళ్ళు ఇదే మా గుర్తు, ఈవిడ భారత మాత, ఇది భారతదేశం అని చెప్తారా? మీకు అధికారం ఏంటి అసలు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్?